చంద్రబాబు సాధించింది ఏంటి? చంద్రబాబు ఈ రోజున చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలు హర్షిస్తారా? ప్రజలు ఆమోదిస్తారా? రైతులు నిన్న గుంటూరు సభకు వచ్చింది స్వచ్ఛందంగానేనా కాదా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేపట్టినటువంటి రైతు కోసాన్ని చూసిన తర్వాత భయం పెరిగిపోతుంది. ఈ ముసలి కన్నీరు ప్రజలు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డ్, చాలా చెడ్డ ట్రాక్ రికార్డ్ ఉంది రిగార్డింగ్ ఫార్మర్స్. వాళ్ళ మామగారు చేసిన ఎన్నో కార్యక్రమాలు, పేదవారికి చెందవలసిన కార్యక్రమాలు, రైతులకు చెందవలసిన అవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదని చెప్పి ఈయన మొత్తం వాటిని క్యాన్సిల్ చేసిన విషయం ప్రజలకు ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా అన్నిటికంటే ఫ్రీ కరెంటు ఇది మన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినాడు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని ఇదింత అన్నాడు. ఆఖరికి 500 రూపీస్ పర్ యూనిట్ పర్ హార్స్ పవర్ లెక్క పొంటి ఆయన కలెక్ట్ చేసినాడు. తర్వాత ఈ కరెంటు ఛార్జెస్ పెంచలేదు, కట్టలేదని ఏది ట్రాన్స్ఫార్మర్లే బంద్ చేయించినాడు, సబ్ స్టేషన్లు బంద్ చేయించినాడు. తర్వాత రైతులు ఇండ్ల ఇవి కూడా కట్టలేదని చెప్పి లైన్లే బిగించినారు గ్రామాలలో. ఆయన కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. కాకపోతే ఇప్పుడు తర్వాత ఆ రోజున చేసినటువంటి విమర్శలకి ఫలితం ఏంటో ఎన్నికల్లో చూసామని చెప్పి తెలుగుదేశం కూడా భావించింది. ఈ రోజున రైతు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు రైతులకి దగ్గర అయ్యారు. దానికి సాక్ష్యమే నిన్న గుంటూరులో జరిగినటువంటి సభ. నేను అది ఒప్పుకోనండి. ఏదో ఇస్ ఎ పొలిటికల్ మీటింగ్. పొలిటికల్ మీటింగ్లో ఎనీ పొలిటికల్ పార్టీ క్యాన్ గ్యాదర్ lakhs ఆఫ్ పీపుల్. దట్ ఈస్ నాట్ ఏ అది గేజ్ కాదు. అది ఎందుకు గేజ్ కాదని అంటున్నానంటే రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఉన్న రాజకీయ పార్టీ అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినారు. అది సాధ్యమయ్యే విషయం అది. కాబట్టి దాంతోనే ప్రజలంతా కూడా వారెంబడే ఉన్నారు. వారికి ఏది వారనే మాటలపైన ప్రజలకు గురి కుదిరింది అని ఎవరు అనుకుంటే పొరపాటు. రైట్. అరవింద్ గారు, అంటే ఇప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అప్పుడున్నటువంటి ఆర్థిక వనరులు, అప్పుడు సంస్కరణలు తీసుకొద్దాం. ఈరోజు ప్రధానమంత్రి గారు, వీరు ప్రధానమంత్రి గారు అయినటువంటి ఆర్థిక సంస్కర్తగా పెద్ద పేరున్నటువంటి వ్యక్తి ఈరోజు వ్యవసాయం విషయంలో ఏం మాట్లాడారు? నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయం ఏ విధంగా ఉంది, లాభసాటిగా లేదని చెప్పి మాట్లాడారు. వీళ్ళు ఇప్పుడు వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పొచ్చా? కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగానే ఇప్పుడు ఈ రోజు మనం ప్రజలు నమ్మొచ్చు కదా. అంటే వ్యవసాయం వ్యతిరేకంగా ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి మాట్లాడాడు. సరే, ఆ రోజు మేము మాట్లాడేది కూడా చెప్తాం. ఆ రోజు పరిస్థితిని బట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతును తర్వాత సంస్కరణలు తీసుకురావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. ప్రపంచంలో అంత ప్రాపంచీకరణ జరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా కొన్ని విధానాలను ఏర్పరచుకొని అప్పుడున్నటువంటి ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు, అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. అక్కడ ఫ్రీ కరెంటే గానీ, లేకపోతే ఇంకో విషయమా కానీ తను ముందు చూపుతోని ఒక 20 years గ్యాప్ పెట్టుకొని దేశంలోనే మొట్టమొదటి స్థానం తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో రైతును కూడా చాలా మంది మీరు చాలా దేశాల్లో మనం చూస్తా ఉన్నాం. 1.5% ఉన్నటువంటి కొన్ని రైతు దేశాలని ప్రపంచానికి సప్లై చేస్తా ఉన్నాయి. మనము చైనా లాంటి దేశాన్ని తీసుకుంటే 15% మందే ఈ రోజు ఆ దేశాన్ని సమృద్ధిగా పంటను అందిస్తూ ఇతర దేశాలకు సప్లై చేస్తా ఉన్నారు. అంటే ఆ యొక్క వర్గాన్ని పెంచుకుంటూ ఇతర అభివృద్ధి పదంలో ఆ యొక్క రైతాంగం ఇప్పుడు మీరున్న ఒక వ్యవసాయ కుమారుడు వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, ఇంకో కుమారుడు ఇంజనీర్ కావచ్చు, ఫారెన్ కి పోవచ్చు, లక్షలు సంపాదించవచ్చు అనే ఒక ఐటీ రంగాన్ని కానీ అభివృద్ధి పదంలో మెజర్స్ తీసుకున్నటువంటి వ్యవస్థ ఆ రోజు. ఈ రోజు అభివృద్ధి పదంలో మెజర్స్ కాదు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు మరి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక వనరులు చూసుకుంటే ఆ రోజు ఆర్థిక వనరులు ఇమీడియట్ గా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం
అప్పచెప్పినప్పుడు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు. ఈ రోజు మరి మీరు రాగానే 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టగలిగారంటే 9 సంవత్సరాలు మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ మేము తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి మీకు అనుకూలంగా ఫలాలు వచ్చే సమయానికి మీరు అబద్ధాలో నిజాలో చెప్పి రైతు వేషం వేసుకొని మొత్తం తిరిగి ఈ రోజు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తూ రైతులకు వందల మంది, ఇప్పుడు మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఒక రైతుగా మాట్లాడండి. మీరు ఈ రోజు వందల మంది చనిపోతా ఉన్నారు. ఆత్మస్థైర్యాన్ని కూడా నింపలేనటువంటి ఈ ప్రభుత్వము మేము ఆ రోజు ఏదో చేశాము మరకలంటిచ్చేసి అంటే ఇప్పుడు చనిపోని మీరు చేశారు కదా మేము చంపేస్తాం అన్నట్టు మీరే పెద్దోళ్ళు. మీరు ఈ రైతు ఉండి రైతులు మీరు మీ యొక్క నియోజకవర్గంలో రైతులు చాలా మంది చూస్తుండొచ్చు. మీ నల్గొండలో కూడా ఇంత ఎఫెక్ట్ అయింది. మీ నల్గొండలో ఒక్క మంత్రి గాని ఇన్ఛార్జ్ మంత్రి గాని ఎక్కడన్నా మా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాడు, మేమందరం వెళ్ళాము. అక్కడ మీకు నష్టం జరిగినప్పుడు మీ ఇంట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన చుట్టాలందరూ వస్తారు. మనం మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన చంద్రబాబు నాయుడు సహాయమైన వేరే విషయం ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచకుండా అభినందన సభలకు వెళ్తారండి ఇలా మంత్రులు. అక్కడ రైతులు చనిపోతారు, అభినందన సభలకు వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఎంత విశ్వసనీయత విశ్వసించినందుకు ఓటేసి విశ్వసించినందుకు మాట్లాడుతుంటానండి. తెలంగాణను పక్కకు పెట్టాలి, తెలంగాణకు ద్రోహం చేయాలనే ఉద్దేశంతోనే మీరు తెలంగాణ మనేం జరిగింది అంతర్గత కుమ్మాటలు వదిలిపెట్టి మీరు డైవర్ట్ చేయడానికి మీరు విద్యార్థుల యొక్క కేసులు ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు నిన్న స్వామినాథన్ గారు ఏం డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నిన్న స్వామినాథన్ గారు చెన్నారెడ్డి గారి మెమోరియల్ లెక్చర్లో ఏం చెప్పినాడు? మా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వ్యవసాయం పెట్టాలి అని చెప్పి చూసినాడు. అనే పెద్ద సైంటిస్ట్ ఆయన. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయమని స్వామినాథన్ సిఫార్సు ఏంది మీరు చెప్పండి. స్వామినాథన్ సిఫారసులు ఉన్నట్టుగా ఉండి అమలు చేయటం సాధ్యం కాదు. దాంట్లో ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్టేట్లలో ఎక్కడ కూడా అమలు చేయలేదు. ప్రధానమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్తున్నారంటే వ్యవసాయం లాభసాటిగా లేదు. వర్కింగ్ గ్రూప్ ఆఫ్ అగ్రికల్చర్ కాబట్టి సిఫార్సు ఏంటి? ఎవరు వేశారు? ప్రధానమంత్రి గారు వేశారు. నేను చెప్పేది రికమెండేషన్ ఏంటి? ఆర్థిక వనరులు ఏంటి? మన 1,00,000 కోట్ల 25,000 ఆర్థిక వనరులు సభ్యులు ముఖ్యమంత్రి సబ్సిడీ అడుగుతున్నారు. వాళ్ళ ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఒక ఉత్తమ పెద్ద సైంటిస్ట్ స్వామినాథన్ సిఫార్సుల్లో ప్రధానమైంది ఎకరాకి 10,000 రూపాయల వంతున పరిహారం ఇవ్వాలన్నట్టు 50% ఏదైతే నష్టం ఎప్పుడు అమలు సాధ్యమవుతుందన్న విషయం ఆలోచన చేసినప్పుడు స్వామినాథన్ గారు చెప్పిన మిగతా రికమెండేషన్స్ కూడా ఏది మన ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకుంటే రైతులకు మన ఎరువుల విషయం కానివ్వండి, మిగతా సబ్సిడీ విషయం కానీ అవన్నీ అమలు చేసినప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయడానికి సాగుతుంది. కానీ ఈ రోజు వరకు స్వామినాథన్ గారి రిపోర్ట్ అనేది ఏ స్టేట్ లో అమలు చేయలేదు. ఈవెన్ ప్రతిపక్షాలు ఉన్న ముఖ్యమంత్రులు ఏ స్టేట్ కి అలాంటి కమిట్మెంట్ లేదంటారు. రైతులకు సంబంధించి పరిహారం ఈ రోజు వరకు దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. పంజాబ్ లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మిగతా దగ్గర కానివ్వండి, మహారాష్ట్ర విషయాన్ని చూస్తే ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్లారు డబ్బులు, మీరే విధంగా చేశారు అది ఒకసారి మాట్లాడతాం. కానీ మీరు చేసినటువంటి అభియోగం చెప్తా నేను ఒకటి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర కుటుంబంలో ప్రభుత్వంలో ఉండి అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు పోయినాయి, తర్వాత 1,00,000 కోట్లు తినేశారు ఈ కుటుంబం అని చెప్పేసి మీరు అభియోగం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభియోగం చేసి మీరే అభియోగం చేసి 1,00,000 కోట్ల రూపాయలు తినేసి ఇక్కడ రైతులకు 1,000 కోట్లు 100 కోట్లు ఇద్దామంటే మీరు డబ్బు లేదని చెప్పడము ఎంతవరకు మీరు చేసిన అభియోగమే, వేరే చేసిన అభియోగం కాదు. మీ అవినీతి ఏంటి? మీ ప్రభుత్వ అవినీతి ఏంటి? మీ పార్టీ అవినీతి ఏంటి? రైతులను మీరు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? మా పార్టీ నేను చెప్పినవి కాదు. మా పార్టీ ఎప్పుడు కూడా
ప్రజలకు కనిపించే విధంగా కనిపించే విధంగా తినేస్తారు, కనిపించే విధంగా మాట్లాడతారు. తప్పు జరిగింది కాబట్టి తప్పు జరిగింది కాదు, అదే మీరు తప్పు జరిగిందని మీరు చెప్తారు, పార్టీ నాయకులేమో తినేస్తా ఉన్నారు. అంటే దర్యాప్తులు కోరమని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, తిని మింగేసే వాళ్ళు మరొకళ్ళు. ఆయన చెప్పాడు అన్నమాట. ఆ ముఖ్యమంత్రి పేర్కొన్నాడు, కాంగ్రెస్ పార్టీ చాలా పవిత్రురాలు, పవిత్రది. ఆ యొక్క ముఖ్యమంత్రి వెళ్ళిపోతా రైట్ అంటే రైతుల నోళ్లు కొట్టి వీళ్ళు మింగేశారనుకుంటున్నారా? రైతుల పేర్లు చెప్పి 60,000 కోట్లు ఈ రోజు మీరు చెప్పినటువంటి జలయజ్ఞంలో కొన్ని లక్షల కోట్లు తినేసి, వేల కోట్లు తినేసి జలయజ్ఞంలో మీరే చెప్పారు. మీరు జలయజ్ఞంలో అయితే 50,000 కోట్లు ఖర్చు పెట్టారన్నటువంటి 50,000 కోట్లలో ఎన్ని ఎకరాలు సాగునీటిని ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు మీ రికార్డ్స్ మీరు మాట్లాడుతూ, మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మీరు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగింది రైతుల పేరు మీద అవినీతి ఉన్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి మీ ముఖ్యమంత్రి. వచ్చే 2 సంవత్సరాల్లో మనం మినిమం ఖర్చు పెట్టి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఖర్చు పెడతారు. దాంట్లో 70-80% కంప్లీట్ అయిన ప్రాజెక్టులు మొదలు కంప్లీట్ చేయాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు పోలవరం ఇవన్నీ కూడా ప్రాణహిత చేవెళ్ళ, దుమ్ముగూడెం, తేల్పాండి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఏవైతే ప్రాజెక్టులు 80% 70% అయినాయో వాటిని కంప్లీట్ చేయాలని వైఎస్ ఉద్దేశాలను నేను అడిగేది ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం చెప్తాను. వీళ్ళ నిబద్ధత ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉండగా ఎవ్వరు మాట్లాడలేరు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. కాలువలు ఉన్నాయా? 50,000 కోట్లు ఖర్చు పెడితే కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు ఇప్పుడు మూతపడతా ఉన్నాయి. 50,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు మేము 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము. మిగతా ఎకరానికి ఇవ్వలేదు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? నిజాం సాగర్ కిందనే మేము ఏది మన నీళ్లు బారని ప్రాంతానికి మేము దాదాపు ఇప్పుడుగా ఏది మన 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము లాస్ట్ ఇయర్. నేను అడిగేది ఈ రోజున ఆ అంశం నీళ్లు వైఎస్ హయాంలో వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే, ఈ రోజున చంద్రబాబు నాయుడికి సంబంధించి గత 9 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క ప్రచారం చేస్తూ వచ్చింది. రైతులకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు పూర్తిగా దూరం అయ్యారు. ఒకటి కార్పొరేట్ వ్యవసాయం ప్రస్తావన కావచ్చు, లేకపోతే కనుక రైతులు ఇతర రంగాల్లో కూడా వెళ్లాలన్నటువంటి సూచన ద్వారా రైతాంగాన్ని వ్యవసాయం దండగన్నారు. నేను అడుగుతున్నది అదే, ఆ సబ్సిడీలు తీసేసిన అంశంలో ఏదో వ్యవసాయం దండగన్నారు అన్నటువంటి ప్రచారం చేసింది. ఈ రోజున ఆ తర్వాత వైఎస్కి వెనకాల రైతులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి రాయితీలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాంగ్రెస్ హయాంలో ఇంత రాయితీలు ఇవ్వడము, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున వస్తువులు ఇచ్చిన తర్వాత చివరికి రైతుల ఆత్మహత్యలు మళ్లీ స్టార్ట్ అయినాయి. ఈ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవటం లేదని మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రోడ్డు ఎక్కినటువంటి సమయంలో లక్షలాది మందిగా కార్యకర్తలు కావచ్చు, రైతులు కావచ్చు, తరలి రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే రైతులు తరలి రావడం అన్నటువంటిది కాంగ్రెస్కి నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక పెద్ద కొత్త ఓట్ బ్యాంక్ని పోగొట్టుకుని చంద్రబాబుకి మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ని అందించినట్లు అనుకుంటున్నారా? లేదంటే కేవలం ఇదంతా రైతులు ఆ క్షణంలో ఉన్నటువంటి ఆవేశంతో వచ్చినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఉందండి, రైతులకు నష్టం జరగలేదని ఎవడు అనడు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా తుఫాన్లు ఎన్నడూ రాలేదు. 1, 2, 3, 4 తుఫాన్లు వచ్చినాయి. పంట చేతికి వచ్చే ముందు పెద్ద తుఫాన్ వచ్చి బాగా నష్టం జరిగింది. కాబట్టి నష్టాన్ని ఏ విధంగా సమకూర్చాలి, ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలన్నది ఒక ప్యాకేజ్ ప్రకటించినాం. ఇంకా మిగతా ప్యాకేజెస్ కూడా ప్రకటించి రైతులకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రీచ్ కాకపోవడం వల్ల చంద్రబాబు అదే ఇదైంది. చంద్రబాబు నాయుడు గారు పోయిండు, రైతులు కష్టాల్లో ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు కాబట్టి సహజంగా రైతులు అనుకుంటారు మా విషయం మాట్లాడేందుకు వచ్చినాడని. కానీ ఒకసారి గత చరిత్ర తలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో 9 ఏళ్లు రాక్షస పరిపాలన జరిగింది. మేము మొత్తం సర్వనాశనం అయిపోయినాం. ఇలా ఈయనొచ్చి ఏం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా అబద్ధం అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోటి ఏమిటంటే మీకు చెప్పాలి, అది కాదండి, వీళ్ళంతా కూడా పొలిటికల్ వర్కర్స్ అండి. వీళ్ళు పొలిటికల్ వర్కర్స్ గ్యాదర్ చేసినారు. వీళ్ళు లారీలు గీరీలు పెట్టి పెద్ద ఎత్తున, అంతే తప్ప ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చింది ఎక్కడ లేదు. ఎందుకంటే రైతులకు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాగార్జున సాగర్ ఆయకట్టు ఉందండి, నల్గొండలో ఉంది, ఖమ్మంలో ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది, ప్రకాశంలో ఉంది, గుంటూరులో ఉంది. ఈ ప్రాజెక్టుకు 4 ఏళ్లు
ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. Right. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పవర్ ఉత్పత్తి చేయడం, కృష్ణా డెల్టాకు మాత్రం నీళ్లు ఇవ్వడం, మేము మిగతా ప్రాంతానికి ఏం చేయకపోవటం. రైట్. తర్వాత రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైతున్నాయో, ఎరువు సబ్సిడీ కానివ్వండి, విత్తనం సబ్సిడీ కానివ్వండి, తర్వాత మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని కొనటం కానివ్వండి, ఏం జరగలేదు. ఆ రోజు